నమస్తే మామ, నేను మీ బీటెక్ అబ్బాయి. రీసెంట్ గా సివిడి తోటలని ఒక వీడియో చేశాను కదా మామ. ఆ సివిడి తోటలో వచ్చిన జీడి పిక్కల్ని ఎలా కాల్చి తినాలో ఈ వీడియోలో చెప్తాను మామ. ఫస్ట్ అయితే మనం కొట్టుకొచ్చిన జీడి పిక్కల్ని తీసుకోవాలి మామ. ఇంకా మనం మంట పెట్టే ప్రదేశానికి అయితే వెళ్ళాలి మామ. వెళ్ళిన తర్వాత అక్కడ మన చుట్టూ ఒక చూపేయాలి మామ. ఏదైనా కట్టెలు దొరికాయా తెచ్చేయడమే. తెచ్చుకున్న కట్టెల్ని కాలవాలి మామ. కాలవాలంటే నిప్పుట్టేయాలి కదా మామ. నిప్పుట్టేయాలంటే రాళ్ళు కావాలని అనుకోకండి మామ. ఒక అగ్గి పెట్టుంటే చాలు, నిప్పు వచ్చేద్ది. మంట స్టార్ట్ అయ్యాక మనం తెచ్చుకున్న జీడి పిక్కల్ని అయితే అందులో వేసుకోవాలి మామ. ఆ మంటల్లోకి వేసుకొని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత అందులో కట్టెపురలో యాడ్ చేయడం ఆపేయాలి మామ. ఆపేసిన తర్వాత ఒక కర్రపుల్ల తీసుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలి మామ. ఎందుకంటే మనం వేసిన జీడి పిక్కలు అనేది 2 వైపులా కాలాలి. అప్పుడే మనకు లోపల ఉన్న జీడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక పక్క ఎండలో మంట కంఫర్టబుల్గా ఉందమ్మా. తర్వాత మంట ఆరిపోయిన తర్వాత మనం వేసిన జీడి పిక్కల్ని సైడ్కి తీసేసి ఎలా అయితే తెచ్చామో అలా ఇంటికి తీసుకెళ్ళిపోవాలమ్మా. ఇంటికి తీసుకెళ్ళాక మన చేతికి ఏది దొరికితే అది దాన్ని తీసుకొని కాల్చిన జీడి పిక్కల్ని పగలగొట్టాలమ్మా. పగలగొట్టాలంటే నుజ్జు చేయకనమ్మా, జస్ట్ బ్రేక్ చేయడం అంతే. తర్వాత దానిలో